Good morning all. I am Dr. Prasanna Purna, Professor and Head of the Department Respiratory Medicine, Narayana Medical College. So, ee roju manam COPD day ante 3rd Wednesday of November every year World COPD Day observe chestam. So, COPD, what is COPD means chronic obstructive pulmonary disease. Ante name itself indicates chronic means dirghakalika, obstructive means some obstruction to the breathing. So ఊపిరితిత్తులు శ్వాసనాళాలలో ఇబ్బంది కలిగించే ఒక దీర్ఘకాలిక వ్యాధిని COPD అంటాం. Why we observe COPD day means like stroke day, epilepsy day, Parkinson's day or cardiology day. So we observe so many days in health field. సో ఈ జబ్బుల పట్ల అవగాహన డాక్టర్లకే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ డేస్ కి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకు ఈ జబ్బుల గురించి అవగాహన ప్రజలకు కూడా ఉండాలి అంటే ఓన్లీ డాక్టర్లకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లకే కాకుండా ఇవి చాలా ప్రాణహాని కలిగించే పెద్ద పెద్ద వ్యాధులు, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమయ్యే పెద్ద పెద్ద జబ్బులు కాబట్టి వీటి గురించిన అవగాహన ప్రజల్లో కూడా ఉంటే వాటి ప్రివెన్షన్ అంటే అవి రాకుండా నివారణ చర్యలు కూడా తీసుకోగలుగుతారు. లేదా అర్లీగా డాక్టర్ హెల్ప్ తీసుకొని ఈ వ్యాధి బారిన పడి మార్బిడిటీ, మోర్టాలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయి సరిగా పనిచేయలేక బెడ్ రిడన్ అవ్వకుండా లేదా ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడుకోవటం కోసము సో ప్రజల్లో కూడా అవగాహన పెంచడం కోసం ఈ డేని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. తర్వాత ప్రతి సంవత్సరము ఈ డేస్ కి ఒక థీమ్ ఇస్తారు. సో ఈసారి షార్ట్ ఆఫ్ బ్రెత్ థింక్ ఆఫ్ COPD అంటే షార్ట్ ఆఫ్ బ్రెత్ మీన్స్ ఆయాసం అని కామన్ గా అంటాం కదా, లేదా బ్రెత్లెస్నెస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఈ లక్షణం ఉన్నప్పుడు ఇది COPD అయి ఉండొచ్చా అని ఆలోచించమని చెప్పటం దీని యొక్క ఉద్దేశం. సో అంటే ఎవరైనా జనరల్ పబ్లిక్ లో ఎక్కువ తలనొప్పిగా ఉందనుకోండి, కొద్దిగా వయసు ఉండే వాళ్ళకి సో నా బీపీ ఏమైనా ప్రాబ్లం అని చెక్ చేసుకుంటారు. అట్లాగే ఎక్కువ సార్లు యూరినేట్ చేస్తుంటే సో డయాబెటీస్ ఉందా, షుగర్ ఉందేమో అని చెప్పి షుగర్ చెక్ చేసుకుంటారు. సో ఈ రకంగా సో ఈ అవగాహన జనరల్ పబ్లిక్ లో కొంతమేర వచ్చింది. సో అట్లా అలాగే ఆయాసం ఉన్నప్పుడు ఇది COPD అయి ఉండొచ్చా అని జనాలు అంటే ప్రజలు అవగాహనతో పల్మనాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి టెస్టులు చేయించుకొని వాళ్ళ ఇబ్బందిని తొలి దశలోనే పెద్ద జబ్బులు పడకుండా కాపాడుకోవడానికి అవకాశం కల్పించడం కోసం ఈ అవగాహన అనమాట. సో ఏముంటాయి COPDలో సిమ్టమ్స్ అంటే సో అందరికీ తెలిసినట్టే క్రానిక్ అన్నాం కదా. సో క్రానిసిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ మీన్స్ దగ్గు, గల్ల రావటం ఎక్కువగా, లేదా దాంతో పాటు అది మోర్ దాన్ 3 months ఇయర్ కంటిన్యూస్ గా ఉందనుకోండి సో అది సిగ్నిఫికెంట్. లేదా ఆయాసం ఉండటము, ఆయాసం అంటే ఒక రోజు 2 రోజులు కాకుండా కంటిన్యూస్ గా క్రానిక్ గా ఉండటము. నెక్స్ట్ రోజువారీ కార్యక్రమాలకి ఆయాసం ఇబ్బంది కలిగించడం అంటే నడవటానికి, కొంచెం స్పీడ్గా నడవడానికి, మెట్లు ఎక్కడానికి, వెయిట్ లిఫ్ట్ చేయడానికి, లేదా ఈవెన్ కూర్చున్నా కూడా ఆయాసం రావటం. ఎప్పుడో సీజనల్ గా వచ్చే ఆస్తమాలా కాకుండా కంటిన్యూస్ గా ఆయాసం అనేది అంటే వాళ్ళ వయసుకు తగ్గ పని చేయలేకపోవటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇది ఏమైనా COPD సంబంధించిన లక్షణమా అని డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు. పర్టికులర్ గా పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లమ్ ని ఈజీగా డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ నివారణ చర్యలు కానీ చెప్పగలగడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఇది ఎర్లీ స్టేజెస్ లో, లేట్ స్టేజెస్ లో ఇదే COPDకి అంటే అర్లీ స్టేజెస్ లో COPD ఊపిరితిత్తుల్లో మాత్రమే ఉంటుంది, శ్వాసకు సంబంధించిన ఇబ్బంది మాత్రమే కలిగిస్తుంది. పోయే కొద్దీ అంటే ఈ క్రానిసిటీ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇది శరీరంలో అన్ని భాగాలకి పాకుతుంది. కాబట్టి మెయిన్ గా టార్గెట్ ఆర్గాన్ గుండె. సో హార్ట్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ గా పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. అంటే లైక్ మామూలుగా జనరల్ గా ఉండే బీపీ లాగే ఊపిరితిత్తుల్లో వచ్చే ఎక్కువ బీపీ అనమాట. సో దీంతో హార్ట్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. ఆర్ కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే డిప్రెషన్ వస్తుంది చాలా మందికి. లేదా మనుషులు క్షీణించిపోయి సన్నగా అయిపోయి మజిల్ మాస్ పోతుంది. ఎముకలలో బాగా ఆస్టియోపోరోసిస్ వచ్చి ఊరికే ఫ్రాక్చర్లు అయ్యి దెబ్బలు తగలటం అట్లా అంటే శరీరంలో అన్ని భాగాలకి దీని తాలూకు ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో మెయిన్ గా ఏ కారణాలతో ఈ వ్యాధి వస్తుంది COPD? ఒకప్పుడు COPD అంటే ఓన్లీ స్మోకర్స్ లో వస్తుంది అనుకునేవాడు. కానీ ఈ COPD స్మోకింగ్ తో పాటు రెండవ అతి ముఖ్యమైన కారణం పొల్యూషన్. సో ఎవరికి COPD వస్తుంది అంటే
ఎనీబడి కెన్ ఈజ్ అట్ రిస్క్ సిఓపిడి, అంటే ఎవరికైనా రావచ్చు. ఎవరికైనా ఎందుకని చెప్తున్నామంటే సో పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళు ఎవరు లేరు. సో మనం పొల్యూషన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చూస్తాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 కంటే తక్కువ ఉంటే అంటే గాలిలో పొల్యూషన్ కాలుష్యానికి సంబంధించిన కణాల సంఖ్యని మెజర్ చేసి ఒకటి అనమాట. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 కంటే తక్కువ ఉంటే మనం సేఫ్గా ఉన్నట్లు. సో ఆల్మోస్ట్ చాలా అలా కొద్ది ప్లేస్లో మాత్రమే అలా ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే నెల్లూరులో ఇట్ ఈస్ అరౌండ్ 170. సో మనం రిస్క్ జోన్లోనే ఉన్నాం. సో ఎవరైనా సరే సరైన ప్రొటెక్షన్ మాస్క్ లాంటివి వేసుకోకుండా ఎక్కువ ట్రావెల్ చేస్తూ రెగ్యులర్ డే టు యాక్టివిటీస్కి ఎక్స్పోజ్ అవుతుంటే లాంగ్ రన్లో ఖచ్చితంగా పొల్యూషన్కి ఎఫెక్ట్ అవుతారు. సో అది ఊపిరితిత్తుల్లో ఈ సిఓపిడి లాంటి మార్పులకు కారణం అవుతుంది. కొన్ని ప్లేసుల్లో లైక్ ఢిల్లీ హైయెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, వెరీ పూర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో 400ని క్రాస్ అయి ఉంటుంది. సో అలాంటి రిస్క్ జోన్స్లో చాలా ఈజీగా సిఓపిడి లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా ఇండోర్ పొల్యూషన్ ఉంటుంది. ఇండోర్ పొల్యూషన్ అంటే ఈ పొల్యూషన్ దేని వల్ల వస్తుంది? అవుట్డోర్ అంటే ఇప్పుడు వెహికల్స్ వల్ల, లేదా రోడ్ సైడ్ ఉండే షాప్స్, మెయిన్ ఏరియాస్లో ఉండే ఇళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇళ్లలో ఉండే వాళ్ళకి, ట్రాఫిక్ కానిస్టేబుల్ లాంటి జాబ్స్ చేసే వాళ్ళకి, లేదా కన్స్ట్రక్షన్ వర్క్లు అంటే సిమెంట్ డస్ట్, మ్యాసన్స్, కార్పెంటర్స్, పెయింటర్స్, వీళ్ళందరికీ కూడా ఆ డస్ట్కి ఎక్కువ టైల్స్ కట్టింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు ఏ ప్రొటెక్షన్ మాస్కులు లేకుండా వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళందరూ కూడా ఎట్ రిస్క్ పాపులేషన్. దీంతో పాటు ఈ పనులు చేస్తూ స్మోక్ కూడా చేస్తే కనుక వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్. స్మోకింగ్, ఇండోర్ పొల్యూషన్ ఉంటుంది. ఇంకా అంటే కట్టెల పొయ్యిలో వండుకోవటం, ఇట్లాంటి పనుల వల్ల ఆడవాళ్ళలో కూడా వస్తుంది. కొన్ని ఏరియాస్లో ఆడవాళ్ళు చుట్టలు అవి కూడా కాలుస్తుంటారు. సో ఇట్లాంటి హ్యాబిట్స్ వల్ల ప్లస్ ఈ బయోమాస్ ఫ్యూయల్ అంటారు, వీటి ఎక్స్పోజర్ వల్ల కూడా ఈ లంగ్లో ఈ సిఓపిడి లాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ అంటే పొగాకు ఏ రూపంలో తీసుకున్నా, అంటే సిగరెట్లు అయినా, బీడీ అయినా, లేకుంటే ఈ సిగరెట్స్ అంటారు ఏవైనా, లేదా చుట్టలైనా, పొగాకు నమలటమైనా, లేదా ముక్కుపొడి లాంటివి ఉంటాయి స్నిప్పింగ్. సో ఏ రకంగా టొబాకో తీసుకున్నా కూడా, లేదా దాన్ని యాక్టివ్ స్మోకింగ్ కింద తీసుకోవచ్చు. సో ఈ స్మోకర్స్లో థియరీ ప్రకారం అయితే పొల్యూషన్ తక్కువగా ఉండి ఓన్లీ స్మోకింగ్ వల్ల అయితే 20 సంవత్సరాలు స్మోక్ చేస్తే రోజు ఒక ప్యాకెట్ వాళ్ళకి సిఓపిడి రావచ్చు. కానీ ఇప్పుడున్న పొల్యూషన్ కండిషన్స్లో అంత సమయం అవసరం లేదు. నెక్స్ట్ థింగ్ పాసివ్ స్మోకింగ్, అంటే ఇంట్లో కాలుస్తుంటారు చిన్న రూమ్స్లో. సో అక్కడ ఎక్స్పోజ్ అయ్యే చిన్నపిల్లలు, వాళ్ళకి లంగ్ హెల్త్ చిన్నప్పటి నుంచి దెబ్బతింటుంది. లేదా ఇంట్లో ఆడవాళ్ళు, ఎక్స్పోజ్ అయ్యే ఆడవాళ్ళు, వాళ్ళు స్మోకర్స్ కాకపోయినా దాన్ని మనం ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. సో వాళ్ళకు కూడా లంగ్లు అంటే ఊపిరితిత్తులు గాలిగొట్టాల్లోకి పొగాకు సంబంధించిన విష పదార్థాలు లోపలికి పోతే ఆ జబ్బు వస్తుంది. అది మనం కాల్చినా, పక్కన వాళ్ళు కాల్చిన మనం పీల్చినా కూడా వస్తుంది. సో ఈ స్మోక్ పొల్యూషన్. సో కాబట్టి ఇది ఈ పొల్యూషన్ అండ్ స్మోకింగ్ రెండు మేజర్ కాజెస్ అంటారు ఈ సిఓపిడికి. సో ఎలా డయాగ్నోస్ చేసుకుంటాం అంటే, సో ఇట్లా దగ్గు కంటిన్యూస్గా ఉన్నప్పుడు కొద్ది రోజులు, అంటే 1 రోజు 2 రోజులు కాకుండా, లేదా ఆయాసం అనేది సిగ్నిఫికెంట్గా మన వర్క్ని ఇబ్బంది పెడుతుందని తెలిసినప్పుడు, సో మామూలు నెమ్ములే, ఏదో మెడికల్ షాప్లో మందులు తెచ్చుకుంటాంలే, కాఫ్ సిరప్ యూజ్ చేసి తగ్గిపోతుంది అని అలా ఇగ్నోర్ చేయకుండా, చాలా కామన్గా ఈ వ్యాధి లేట్గా మనం డయాగ్నోస్ చేయడానికి కారణం ఏంటంటే, నెమ్ము అనే ఒక బ్రాడ్ టర్మ్ యూజ్ చేసుకుంటూ అది సిఓపిడినా, ఆస్తమానా, క్యాన్సరా, టీబీనా అన్నిటికీ అదే పదాన్ని వాడటం వల్ల అది ఏం ప్రాబ్లం, దగ్గు ఎందుకు వచ్చింది, ఆయాసం ఎందుకు వచ్చింది అనే కారణాన్ని మనం టెస్ట్ చేయకపోవటం వల్ల, సరైన డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోకపోవటం వల్ల సో లేట్ అయిపోతుంది డయాగ్నోసిస్. సో కొద్దిగా క్రానిక్గా దగ్గు కానీ ఆయాసం కానీ ఉండేవాళ్ళు తప్పకుండా పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బేసిక్ టెస్టులు, కొన్ని చిన్న చిన్న టెస్టులు, చెస్ట్ ఎక్స్రే, ఆ తర్వాత బ్లడ్లో ఈస్నోఫిల్స్ లాంటివి చెక్ చేస్తాం. సో చాలా మంది ఈస్నోఫిలియా ఉంది అంటారు. సో అది సిఓపిడికి రిలేటెడా కాదా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ అలాగే పిఎఫ్టి వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. ఈ పిఎఫ్టి నుంచి మనం డయాగ్నోసిస్ని కన్ఫర్మ్గా చేస్తాం. అంటే ఆ హైట్, వెయిట్, ఏజ్ని బట్టి బ్రీతింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఉండాల్సిన 100%లో క్యాలిక్యులేట్ దాంట్లో 80 కంటే బిలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నట్లు. సో అది మైల్డా, మోడరేటా, సివియర్ అనేది మనం డిసైడ్ చేసి దాన్ని బట్టి, సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళు చేసే వర్క్ని బట్టి, సో పేషెంట్ వైజ్ అంటే అందరికీ
వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లా కాకుండా ఎవరికి వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళ వెయిట్ ఏంటి, తర్వాత లంగ్ ఫంక్షన్ ఎంత ఉంది, వాళ్ళకి ఎంత తరచుగా సిమ్టమ్స్ వస్తాయి, దాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనము ఇన్హేలర్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం. అండ్ అది ఎన్ని రోజులు వాడాలి, రివర్సిబిలిటీ అంటే మళ్ళీ చెక్ చేసుకుంటా పిఎఫ్టీలో నీడ్ ఎంత కావాలి అని చూస్తాం. యూజువల్గా సిఓపిడి అని మనం డయాగ్నోస్ చేసాము అంటే ఆ డ్యామేజ్ పొగాకు వల్ల వచ్చింది, లాంగ్ రన్లో క్రానిక్ అయిపోయింది, రివర్సిబుల్ కాదు. సో మనం డిసీజ్ కంట్రోల్లో పెట్టడానికి మాత్రమే మందులు ఇస్తాం. రెండోది కాంప్లికేషన్ కాకుండా అంటే లంగ్ పూర్తిగా ఫెయిల్ అయిపోకుండా ఉండటం కోసం, ఈ ప్రాబ్లం పెరగకుండా ఉండటం కోసం చేస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సిఓపిడి అని డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళ వర్క్ని బట్టి అండ్ వాళ్ళ ఆక్యుపేషన్ని బట్టి, వాళ్ళ హైట్ వెయిట్ నీడ్ని బట్టి, సో వాళ్ళ సివియారిటీ ఆఫ్ ద పల్మనరీ ఫంక్షన్ బట్టి మనము ఇన్హేలర్స్ డ్యూరేషన్ ఇస్తాం. సో కరెక్ట్గా ఫాలో అప్ వెళ్ళాలి. ఎలాగైతే షుగర్కి బీపీకి చెక్ చేసుకుంటూ ఉంటారు కార్డియాక్ చెక్అప్స్, పిఎఫ్టీలు ఇయర్లీ వన్స్ పల్మనాలజిస్ట్ దగ్గర చేయించుకొని కంట్రోల్లో ఉందా లేదనే చూసుకోవాలి. సో ఎందుకు దీన్ని మేనేజ్ చేయాలి, సిమ్టమ్స్ ఏం లేవు, నేను ఎందుకు మందులు వేసుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. ఇన్హేలర్ ఎందుకు వాడాలి అనుకుంటారు. తర్వాత ఇన్హేలర్స్ మీద చాలా మిత్స్ ఉన్నాయి, దానిలో స్టెరాయిడ్స్ ఉంటాయి, అవి వాడకూడదు అని. సో ట్రూ ఇన్హేలర్స్లో కొన్నిట్లో స్టెరాయిడ్స్ ఉంటాయి, కానీ అవి చాలా మైల్డ్ డోస్లో మైక్రోగ్రామ్స్లో ఉంటాయి. అవి డైరెక్ట్గా ఇన్హేల్ చేసినప్పుడు మనకి ఊపిరితిత్తులు గాలిగొట్టాల్లోకి డైరెక్ట్గా వెళ్తాయి. వాటి వల్ల మనకి బాడీ మీద ఏ ఎఫెక్ట్ ఉండదు. అదే మనం మింగే మాత్రల ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా తీసుకునేవి మిల్లీగ్రాముల్లో ఉంటాయి, అంటే దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటాయి. వాటి వల్ల మనకి కొంత ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇన్హేలర్లు తీసుకోవడానికి ఎవరు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ఎన్ని రోజులు వాడాలి, ఎంత డోస్ వాడాలి, ఎప్పుడు డోస్ అడ్జస్ట్ చేసుకోవాలనేది ఫాలోఅప్లో ఉంటే తెలుస్తుంది. కొన్నిసార్లు సీజన్స్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. కొద్దిమందికి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వస్తుంటాయి, అంటే లంగ్ ఇమ్యూనిటీ తగ్గిపోయి లోపలికి బ్యాక్టీరియా వైరస్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని కొద్దిమందికి వ్యాక్సిన్స్ వేయాల్సి వస్తుంది. సో ఇలాగా ప్రాపర్ ప్రికాషన్తో ట్రీట్ చేసుకుంటే తర్వాత స్మోకర్స్లో హార్ట్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంది చెక్ చేసుకోవాలి. సో మనం చేసే టెస్టుల్లో ఎక్స్రేతో పాటు పిఎఫ్టీతో పాటు కార్డియాక్ చెకప్ అంటే ఈసీజీ ఎక్కువ కూడా చేసుకుంటాం. కొద్దిమంది కిడ్నీ కూడా దెబ్బతిని ఉంటుంది. సో ఇట్లా వాళ్ళకున్న లక్షణాలని బట్టి అవసరమైన పరీక్షలు చేసుకుని దానిని ఒక కంట్రోల్లో పెట్టుకుంటే అది మనకి ఏ ఇబ్బంది ఉండదు. అండ్ ప్రివెన్షన్ అంటే ముందు ఏ దశలో అయినా స్మోక్ సెసేషన్ చేయాలి. సో మనం పొల్యూషన్ తగ్గించుకోవటం, స్మోకింగ్ ఆపేయటం, ఈ రెండు ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి లేదా రాకుండా చేసుకోవడానికి ముఖ్యమైన దశ. సో ఓవరాల్ పొల్యూషన్ మనం పూర్తిగా తగ్గించలేము. సో మన దగ్గర మొక్కలు బాపించుకోవటము, మనము బయటకు వెళ్ళేటప్పుడు అవసరమైనప్పుడు మాస్క్ యూజ్ చేసి వెళ్ళటం, పొల్యూషన్ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు నేచురల్ మాస్క్ యూజ్ చేసుకోవటము. తర్వాత అంటే మాస్క్ అంటే నోటికి ముక్కుకి కవర్ చేయాలి. చాలా మంది చెవుల వరకే కవర్ చేస్తారు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. సో ముక్కు ద్వారా నోటి ద్వారా పొల్యూషన్ ఉండే గాలి కానీ స్మోక్ కానీ లోపలికి వెళ్లకుండా కవర్ చేసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు. తర్వాత పూర్తిగా సిగరెట్లు మానేయాలి. వన్ వర్డ్ అబౌట్ స్మోకింగ్, చాలా మంది సడన్ గా స్మోకింగ్ మానేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటారు. సో ఏమి అవ్వదు, కొంత ఇబ్బంది ఉంటుంది విత్డ్రాల్ సింటమ్స్ లాగా, కానీ అవి చాలా మినిమల్. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈజీగానే మానేయచ్చు. లేదా కొన్ని అదర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్మోక్ మానేయడానికి. సో నారాయణ మెడికల్ కాలేజ్లో టొబాకో సెసేషన్ సెంటర్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరైనా స్మోక్ మానేయటంలో అంటే సిగరెట్లు మానేయటంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు, సిగరెట్ కానీ బీడీలు కానీ మా దగ్గరకు వస్తే ఒక సైంటిఫిక్ వేలో వాళ్ళకి తప్పకుండా అన్ని టెస్టులు చేసి స్మోక్ సెసేషన్కి మేము కౌన్సిల్ చేసి వాళ్ళని అవసరమైతే అడ్మిట్ చేసుకొని తప్పకుండా స్మోకింగ్ మానిపించగలం. సో అలాగే నారాయణ మెడికల్ కాలేజ్లో సిఓపిడికి సంబంధించిన ప్రతి టెస్ట్ అంటే ఎక్స్రే కానీ సిటీ కానీ పిఎఫ్టీ ఇంకా ఒక స్పెషలైజ్డ్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ డిఎల్సి అని ఉంటుంది. ఇట్లాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మరి ఆరోగ్యశ్రీ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా పేషెంట్ కేర్ టోటల్ 100% పేషెంట్ కేర్ ఫర్ సిఓపిడి నారాయణ మెడికల్ కాలేజ్లో రెస్పిరేటరీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉంది. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో స్మోకింగ్ మీద, పొల్యూషన్ మీద, సిఓపిడి మీద, అలాగే బ్రెత్లెస్నెస్ మీద అవగాహన పెంచుకొని సిఓపిడి వ్యాధి బారిన పడి మరణానికి దగ్గర కాకుండా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.